ప్రభునామంలో అందరికీ వందనాలు. ఈ దినం ప్రకృతిని చూడడానికని ఈ ఊరికి రావడం జరిగింది. ఈ ఏటు నీళ్లు చూడడానికి రావడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది. ప్రకృతిలో దేవుడు చేసింది ప్రతిదీ ఒక అద్భుతం. నిజానికి ముమ్మాటికి ఆయన మాట, ఆ రోజున సెలవిచ్చిన మాట ఆదియందు ప్రతిదాన్ని చూసి ఆయన ఏమన్నాడు? మంచిది మంచిది అన్నాడు. నిజానికి ఇది చూస్తుంటే ప్రతిది కూడా మంచిది. నిజానికి ప్రియులారా, ఒకసారి వీక్షిస్తుంటే దీన్ని అంతటిని కూడా ఈ నీళ్ళను కానివ్వండి, ప్రకృతిలో ఉన్న చెట్లు చేమలు ఇవన్నీ కూడా, ఈ కొండలు గుట్టలు ఇవన్నీ కూడా అందచందాలు. ఇవన్నీ దేవుడు సృష్టించిన సృష్టి చాలా గొప్పది. ఇవన్నీ కూడా దేవుని స్తుతిస్తున్నాయి. అందుని బట్టి ప్రైజ్లా దేవునికి మహిమ కలుగును గాక. నిజానికి మనం అనుకుంటాం నోరున్న మనిషే ఈరోజు మనిషే దేవుని స్తుతించలేకపోతున్నాడు. కానీ ప్రతిదీ కూడా ఈ సృష్టిలో దేవుని స్తుతిస్తుంది. నిజమా? అందుకు వాక్యమే మనకు ఆధారం. ప్రియులారా చూడండి, మరి వాక్య భాగంలో 148వ కీర్తనలో మొదటి వచనంలోనే రాయబడింది. ఏమని రాయబడింది అంటే, యెహోవాను స్తుతించుడి ఆకాశవాసులారా, యెహోవాను స్తుతించుడి ఉన్నత స్థలముల నివాసులారా, ఆయనను స్తుతించుడి. కింద రాయబడింది, ఆయన దూతలారా మీరందరూ ఆయన స్తుతించుడి అని రాయబడింది. తర్వాత ఆయన సైన్యములారా మీరందరూ ఆయన స్తుతించుడి అని రాయబడింది. ఇంకా కిందికి చూస్తే రాయబడింది అద్భుతమైన మాట. ప్రియులారా ఏంటంటే ఆ మాట ఒకసారి చూడండి, ఆ మాటను చదువుతాను. సూర్య చంద్ర తారలారా, సూర్యచంద్రలారా క్షమించండి, సూర్యచంద్రలారా ఆయనను స్తుతించుడి. కాంతిగల నక్షత్రములారా స్తుతించుడి. నిజంగా అన్నీ చూపిస్తున్నాయి ఈ రోజున. ఇంకా అలాగే మనం కిందికి చూసుకుంటే ప్రియులారా, కిందికి చూసుకుంటే భూమి మీద ఉన్న ప్రతిదీ ఆయన స్తుతిస్తాయంట. చేపలు, తర్వాత మకరములు, ఇవన్నీ కూడా సముద్రంలో ఉండే ప్రతిదీ కూడా, నీటిలో ఉండే ప్రతి జీవి కూడా దేవుని స్తుతిస్తుందంట. భూమి మీద ఉన్న ప్రతిదీ కూడా. ఇంకా మీకు ఆ మాటలు చదివి వినిపిస్తాను, ఒకసారి చూడండి. రాయబడిన మాట ప్రకారంగా రాయబడిన మాట ఏమని రాయబడింది అని అంటే, 5వ వచనం ఒకసారి చదువుతాను, 4వ వచనం ఒకసారి చదువుతాను. పరమాకాశంలారా, ఆకాశం పైన ఉన్న జలములారా ఆయనను స్తుతించుడి. జలములు కూడా స్తుతిస్తాయండి. చూడండి, యెహోవా ఆజ్ఞయ్యగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించును గాక. ఆయన వాటిని నిత్య స్థాయువులుగా స్థిరపరిచి ఉన్నాడు. ఆయన వాటికి కట్టడి నియమించెను, ఏదియు దానిని అతిక్రమింపదు. సముద్రానికి ఆయన ఏం చేసినాడంట? అతిక్రమింపకుండానట్లు దానికి సరిహద్దు పెట్టినాడంట. ఎంత గొప్ప మాట ప్రియులారా! 6వ వచనం 7వ వచనం రాయబడిన మాట, అద్భుతమైన మాట. భూమి మీద ఉన్న మకరములారా, అగాధ జలములారా, యెహోవాను స్తుతించుడి. అగ్ని, వడగండ్లారా, హిమమ, ఆవిరి, ఆయన ఆజ్ఞ నెరవేర్చు తుఫాను, ఇవన్నీ కూడా దేవుని ఆజ్ఞ నెరవేరుస్తాయని రాయబడింది. ఎంత మంచి మాట ప్రియులారా! మృగములారా, పశువులారా, నేలను ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా, ఎంత మంచి మాట చూడండి. పక్షులు కూడా దేవుని స్తుతిస్తున్నాయంట. మీరు చూడండి, ఉదయాన్నే లేవగానే పక్షులు ఏమంటుంటాయి? సౌండ్ చేస్తూ ఉంటాయి. అవి మనం అనుకుంటాం, ఏంది పొద్దున్న అరుస్తాయి అనుకుంటాం. కిస్ 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 అంటాయి కదా. అవి ఏమంటున్నాయి తెలుసా? తను సృష్టించిన సృష్టికర్తను క్రీస్తు ప్రభువా, క్రీస్తు అని తన నోటితో స్తుతిస్తున్నాయి. అవి పక్షులు, ఒక్కొక్క పక్షి దేవుణ్ణి ఆనందంగా స్తుతిస్తున్నాయి. ఎంత ఆశ్చర్యం కదండి. కానీ మనమే ఈరోజు దేవుని స్తుతించలేకపోతాం. కింద రాయబడింది, యవనులు, కన్యలు, వృద్ధులు, బాలురు అందరూ యెహోవా నామమును స్తుతించాలని రాయబడింది. కానీ స్తుతించలేకపోతున్నాడు మానవుడు. ప్రియులారా, ఎంత మంచి మాట. దేవుని స్తుతించడం మంచిది. ఇక్కడే రాయబడింది, మంచిది ఆయన స్తుతిస్తేనే. 47వ అధ్యాయంలో రాయబడింది. 47వ అధ్యాయంలో కీర్తన 147వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే, యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయటం మంచిది, అది మనోహరము, స్తోత్రం చేయట ఒప్పిదం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పక్షులు ఇవన్నీ కూడా స్తుతిస్తాయి ప్రియులారా. మనం అందరం స్తుతించాలి. మేమంతా ఈరోజు ఆత్మీయ సహోదరులు జాన్ వెస్లీ, ఎజ్రా, నేను అందరు కలిసి ఇక్కడ చర్చి వర్క్ చూడడానికి రావడం జరిగింది. ఎవరిది? రాయచోటి అనే ఊరికి రావడం జరిగింది. చర్చి రైటింగ్ రాయడానికి, ఒక సీనరీ వేసి అందులో వాక్యం రాయడానికి రావాలంటే పిలిపిస్తే వచ్చి చూసినాం. దేవుని కృపను బట్టి అన్న ఇటు వెళ్ళండి ఏరుందని చెప్తే దీన్ని చూడడానికి వచ్చినాం. చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. కాబట్టి ఇదంతా దేవుడు చేసిన సృష్టి. అవే దేవుని స్తుతిస్తున్నప్పుడు మనం స్తుతించకపోతే ఎలాగండి? ఖచ్చితంగా స్తుతించాలి. అందరి బట్టి దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ మై ఆల్.